నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, సాయిబాబా గురించి అడగబోతున్నా గురుగారు. కొంతమంది ఆయన బాబా కానీ దేవుడు కాదు అని చెప్తూ ఉన్నారు. కొంతమంది అవధూత అంటున్నారు. కొంతమంది ఏమో ఆయన ముస్లిం దేవుడు అని చెప్పి ఇట్లా రకరకాల వాగ్వాదాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. మనం యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాము. దీని మీద మీ స్పందన ఏంటి గురుగారు? ఆయన సద్గురువు అంటారా, లేకపోతే బాబా అంటారా, లేకపోతే దేవుడు అంటారా? మీరు ఎలా చెప్తారు? సాయినాథుడు అంటే ఆయన మదర్ ఫాదర్ ఎవరు? తల్లిదండ్రులు ఎవరికి తెలియదు. మరి దేవుడికి మొదటి లక్షణం అదే, అయోనిజుడు. అంటే అందరిలాగా మనకలాగా పుట్టినటువంటి వాడు కాదు. గాంధీ మహాత్ముడు ఉన్నాడు, ఆయనకు తల్లిదండ్రులు ఎవరో తెలుసు. అవును, మరి అలా చెప్పాలి కదా. మరి ఈయన ఎప్పుడున్నాడు? సాయిబాబా గారు. సాయిబాబా గారు కేవలము మన ఇండిపెండెన్స్ మూమెంట్లో కూడా ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చి కలిశారు. మాణిక్ మహారాజ్ 4వ దత్తాత్రేయ అవతారమైనటువంటి మాణిక్ ప్రభు హుమనాబాద్లో ఆయన ఫోటోలు ఉంటాయి. ఆయనది సాయిబాబా ఇద్దరు కలిసినాయి. 150 సంవత్సరాల క్రితం బాబా గారు ఉన్నారు, మనతోనే తిరిగారు, మనతో పాటే ఉన్నారు. ఇప్పుడు ఎంతో పాతకాలం కాదు. మరి అందరి గురించి తెలిసినప్పుడు హిస్టరీ, మదర్ ఫాదర్, ఆయన గురించి ఎందుకు తెలియదు? దేవుడంటే అసలు సృష్టిలో ఉన్నటువంటి ప్రతి పదార్థము, బ్రహ్మ పదార్థము అంతా కూడా వాసుదేవుడే, దేవుడే. దేవుడికి లక్షణాలు ఏంటి? ఆల్ పెర్వేడింగ్, సర్వవ్యాపకుడై ఉండాలి. ఆల్ పవర్ఫుల్, సర్వశక్తిమంతుడై ఉండాలి. ఓమ్ని సెంట్, ఒక్కడే శక్తిమంతుడై ఉండాలి. ఓమ్ని పొటెంట్, ఒక్కడే శక్తిమంతుడు. ఓమ్ని ప్రజెంట్, ఆయన ఒక్కడే అన్ని చోట్ల ఉండేవాడు, ఒంటరి. ఇంకా ఆయనతో పోల్చడానికి వేరే వాళ్ళు ఎవరు ఉండరు. అటువంటి ఇది దైవ లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా పుష్కలంగా సాయిబాబా గారిలో ఉన్నాయి. ఇప్పుడు మానవ రూపంలో దేవుడు వస్తాడు. దేవుడు అంటే అసలు ఫస్ట్ డెఫినేషన్ తెలియాలి కదా. దేవుడు అంటే 2 కాళ్ళు 2 చేతులు మనకలాగా ఉన్నాయని అనుకుంటే ఎట్లా? ఇప్పుడు మన గురువులు బోధిస్తున్నారు. గురువులు బోధిస్తున్నట్టుగా వాళ్ళు రాముడు దేవుడు అన్నారు, కృష్ణుడు దేవుడు అన్నారు. మళ్ళీ రామాయణం కల్పితమని మళ్ళీ అంటారు వేరే వాళ్ళు. రాముడేమో దేవుడు అయోధ్యలో పుట్టాడంటారు. కృష్ణుడు దేవుడు మానవ రూపంలో, రాముడు కృష్ణుడు ఇద్దరు మధురలో పుట్టాడంటారు. మళ్ళీ అట్ ద సేమ్ టైం రామాయణ కావ్యము కల్పితాలు ఇవన్నీ. మరి వాళ్ళని ఎందుకు గట్టిగా ఖండించలేరు? శ్రీరామచంద్ర ప్రభు తిరిగిన ఏరియా అయోధ్య, శ్రీకృష్ణ పరమాత్మ పుట్టిన ఏరియా మధుర. ఏమిట్రా మనలాగే పుట్టారు వీళ్ళు అని గట్టిగా ఎందుకు ఈ ప్రవచనకారులు, ఈ యొక్క స్వామీజీలు, బాబాలు చెప్పలేకపోతున్నారు? అలాగే కలియుగ భవిష్యోత్తర పురాణంలో చెప్పబడినటువంటి శంబాల గ్రామము ఎక్కడో కల్పితము, ఇది హిమాలయాల పర్వతాల అవతల ఉంటుంది, ఇదంతా కల్పితము, 4th డైమెన్షను, మానవులు ఎవరు వెళ్ళలేరని ఎందుకు చెప్పాలి? కలియుగ భవిష్యోత్తర పురాణం అది చెప్పిందా? అంటే పురాణాలన్నీ కల్పితాలు, కుక్కిట పురాణాలు అని ఎందుకు చెప్తుంటే వీళ్ళందరూ ఊరుకుంటున్నారు. కానీ మనతో కలిసి బతికిన సాయిబాబా మీద ఎందుకు దుష్ప్రచారం వీళ్ళు చెయ్యాలి? ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి శ్రీరాముడు, శ్రీకృష్ణుడు 100% మన భూమి మీద పుట్టారు. శివుడు మన భూమి మీద పుట్టాడు, మనకులాగే తిరిగాడు. మహావతార్ బాబాజీ, మా ప్రభాత్ రంజన్ సర్కార్, స్వామి వివేకానందుడు కూడా శివుడి అవతారమే. ఆయన బ్రహ్మానంద మహారాజ్, తర్వాత రామకృష్ణ పరమహంస యోగానందుల వారు, వీళ్ళందరూ దైవ అవతారాలే. రమణ మహర్షి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అవతారం అంటాం రమణ మహర్షిని. వారిని వీళ్ళందరినీ అనకుండా ఒక్క బాబా మీద ఎందుకు, సాయిబాబా మీద కక్ష కట్టారంటే జనం, ఎందుకంటే ఆయన ముస్లిము, అల్లా సబ్ కా మాలిక్ ఏక్ హై అని అన్నాడని. ఎందుకు ముస్లిమ్స్ ఎవరు పూజించారు? మరి ముస్లిమ్స్ పూజించినప్పుడు వీళ్ళు ముస్లింలోకి బాబాని ఎందుకు తోస్తున్నారు అసలు? ఇప్పుడు పోనీ రెండిట్లకి చెడిన రేవడైపోయాడు అమాయకుడైన బాబా, సాయిబాబా. అటు హిందువులు చేయట్లా, పోనీ పూజ చేయండిరా అంటేనేమో పూజ గౌరవించవచ్చు అంట, పూజ చేయకూడదంట. ఏంటి గౌరవానికి పూజకి ఏంటి తేడా? తల్లి ఉందమ్మా, మన తల్లిని మనం గౌరవిస్తామా, పూజ చేస్తామా? ఇంట్లో తల్లిని రెండూ చేయాలి. మరి ఎవరైనా కుర్చీలో కూర్చోబెట్టి అక్షంతలో అయ్యి వేస్తున్నారా? పూజకి డెఫినేషన్ తెలియదు వీళ్ళకి, చెప్పే వాళ్ళకి. కృష్ణుడిని ఇప్పుడు తండ్రిని పూజ చేస్తాం, గౌరవిస్తాం. గురువు కూడా అంతే, సద్గురువు కూడా అంతే. రాజాది రాజు ఆయన.
యోగి రాజు, యోగిల్లోకెల్లా రాజు ఆయనకి అన్కంపారబుల్. సాయిబాబాతో పోల్చే యోగి రాజు ఇంకొకడు లేడు. రాజాది రాజా, యోగి రాజా. తర్వాత మా ఈయన ఏంటి సబ్కా మాలిక్ ఏక్ హై అంటే ఉర్దూ పదంలో చెప్తే తప్ప. ఇప్పుడు మనకు పరమహంస యోగానందుల వారు ఆయన ఏం చెప్పారు, ఈస్ట్లో ఉన్నటువంటి మన కృష్ణుణ్ణి, వెస్ట్లో ఉన్నటువంటి జీసస్ క్రైస్ట్ని రెండింటిని కలిపి చెప్పారు, బ్లెండ్ చేసి. అప్పుడు మరి యోగదాస్ సత్సంగ్ అని ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది. అందులో మా గురువుగారు శాంతానందగిరి గారు, పరమహంస యోగానందుల వారి తదనంతరం ఆ ఉన్న గురువుల్లో ఆయన ప్రధాన శిష్యుల్లో శాంతానందగిరి గారి దగ్గర పెరిగాం మేము. అంటే మహావతార్ బాబాజీ, ఆయన తర్వాత తదనంతరం లహరి మహాశయుడు తదనంతరం ఈయన ఎవరు మన యుక్తేశ్వర్ గిరి గారు తదనంతరం పరమహంస యోగానందుల వారు. ఆ తర్వాత ఆయన డైరెక్ట్ శిష్యులు ఉన్నారు, ఆయన శాంతానందగిరి గారు. ఎంత ధైర్యం ఉంటే పరమహంస యోగానందుల గారిని ఎవరన్నా అనగలుగుతారా? ఎవ్వరూ అనలేరు. మరి సాయిబాబా తేరగా దొరికాడా అనడానికి? సాయిబాబా అంటే ఏమనుకుంటున్నారు? సాయిబాబా షిరిడి సాయినాథుడు ఆ ఏరియాలో లీలలు చేశారు. తర్వాత ఆయన వీళ్ళు చెప్తున్నారు సనాతన సాంప్రదాయం, సనాతన హిందూ సాంప్రదాయం అని. సనాతన హిందూ సాంప్రదాయం అనేటటువంటిది మహల్సాపతి కంటే ఎక్కువ. వీళ్ళు ఆ గుళ్ళో అక్కడ షిరిడీలో మహల్సాపతి స్వచ్ఛమైన వేద పండితుడు, బ్రాహ్మడు. ఆయన పూజారే డైరెక్ట్ రా సాయి అని అన్నాడు. సాయి అంటే రా అని అర్థం. పేరు కూడా లేదు ఆయనకి, ఆయన పెట్టిన పేరు. అలాగే లక్ష్మీబాయికి ఇచ్చినటువంటి నాణ్యాలు లేవా? శ్రీరామచంద్ర ప్రభు ఇచ్చినటువంటి కళలో రామలక్ష్మణులు ఇచ్చినటువంటివి తానీషా ప్రభు గోల్కొండ దగ్గర ఎలాగైతే కాయిన్స్ ఇచ్చాడో ఇప్పుడు కూడా ఉన్నాయి అవి. అలాగే రామచంద్ర ప్రభు ఉన్నాడని క్లియర్గా తెలుస్తుంది. అలాగే లక్ష్మీబాయికి నాణ్యాలు ఇచ్చాడు బాబా, అవి క్లియర్గా ఉన్నాయి. నెక్స్ట్ మీకు ముస్లిమ్స్ మీద కక్షతో, ఎవర్షన్తో, ద్వేషంతో వాళ్ళు చేసే పనులు అలా ఉన్నాయి. కాబట్టి ఇండియన్ ముస్లిమ్స్ కొంతమంది మంచోళ్ళు ఉంటారు, మెజారిటీ మంచోళ్ళు ఉంటారు. మరి వాళ్ళ మీద దీంతో ద్వేషంతో సాయిబాబా అని అంటే ఎట్లా? ఎక్కడొచ్చిందంటే సాయిబాబాతో వాళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. ఎలా చేస్తున్నారు? షిరిడి సాయి సంస్థానం ఎంత మంచి కార్యక్రమాలు చేస్తుంది. అన్నదానం చేస్తుంది, రోజు లాకర్లు ఇస్తుంది ఉండడానికి, యూనివర్సిటీలు కట్టారు, కాలేజీలు కట్టారు, పేదవాళ్ళకి అందరికీ కూడా ఎలాగైతే ఏం చేయాలో సేవలన్నీ చేస్తోంది అది. అలాగే ఇక్కడ కూడా మనకి తిరుమల తిరుపతి దేవస్థానం ఎలా చేస్తుందో అలా చేస్తుంది. తెలుగు వాళ్ళని అసలు ఎవరు వెళ్ళమన్నారు? ఫస్ట్ తెలుగు వాళ్ళు వాళ్ళంతకు వాళ్ళే ఇకిరాల భరద్వాజ్ మాస్టర్ గారు చక్కగా ప్రచారం చేస్తారు. అది ఈకే సాంప్రదాయం. ఇకిరాల కృష్ణమాచార్యుల వారు, భరద్వాజ్ మాస్టర్ గారు, వాళ్ళ తమ్ముడు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస్ గారు మా గురువు గారు. మరి అప్పట్లోనేమో వెళ్ళారా, ఎక్కడ తెలుగు వాళ్ళంతా వెళ్ళిపోతారు, బ్యాడ్ చేసేసి మళ్ళీ తెలుగు వాళ్ళే వెళ్ళిపోయారు. బాబా అని వెళ్ళిపోయేవారు. ఆ తర్వాత ఏం చేశారు? బాబా తర్వాత కాశీ మీద పడ్డారు. అక్కడ ఫుల్ రష్, ఎక్కడికి వెళ్తే అక్కడ రష్ చేసేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఉజ్జయిని మీద పడిపోయారు. ఇప్పుడు అరుణాచలం చాగంటి గారు చెప్పారు, నండూరు గారు చెప్పారు, లేకపోతే ఇంకోళ్ళు చెప్పారని. అక్కడ వెళ్ళేసి 9 రోజులు ఉండమని ఎలా చెప్తారండి వీళ్ళు? అసలు 9 రోజులు కాపురం చేస్తే అక్కడికి వెళ్ళి 9 రోజులు ఉండండి, గాణగాపురం వెళ్ళి 7 రోజులు ఉండండి అని చెప్తున్నారు వీళ్ళు. వెళితే ఖాళీలు ఉంటాయి. అసలు సత్రాలు మిగతా కొత్త భక్తులకి ఎలా వస్తాయి? అవి చెప్పేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా చెప్పాలి. అయితే వీళ్ళంతా కూడా ఏం చేయాలమ్మా? సాయిబాబాది మనము ఆయన బాబా గారు సాక్షాత్తు షిరిడి దత్త సాంప్రదాయం మనకు ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయంలో మనకి దత్త అవతారాలని ఉంటాయన్నమాట. దత్తాత్రేయుడు ఎవరు అసలు? సనాతన సాంప్రదాయంలో 5 అవతారాలు ఎత్తాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీళ్ళ సనాతన సాంప్రదాయంలోనే ఉన్నారు కదా వీళ్ళు ముగ్గురు. వాళ్ళ ముగ్గురు కలిసినదే మనకి ఈయన ఎవరు? దత్తాత్రేయుడు. ఆ దత్తాత్రేయుడు గురించి మనకి హిందూ మతంలో ఉంది, సనాతన సాంప్రదాయంలో ఉంది. అత్రి, అనసూయ మహర్షులకి పుట్టాడు ఆయన. కాబట్టి అత్రి, అనసూయ మహర్షులకు పుట్టినటువంటి ఈయన దత్తాత్రేయుడు యొక్క అవతారాలు, మొదటి అవతారము 5 అవతారాలు ఎత్తారు ఆయన, పరిపూర్ణ అవతారాలు. మొట్టమొదటి అవతారము శ్రీపాద వల్లభుడు, ఎక్కడ? పిఠాపురంలో. రెండవ అవతారము మా గురుదేవులైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు, గాణగాపురం దత్తాత్రేయ స్వాముల వారు. మూడవ అవతారము అక్కల్కోట్ మహారాజు స్వామి సమర్థ. 4వ అవతారము మాణిక్ మహారాజ్. 5వ అవతారము షిరిడి సాయినాథుడు. ఆయన పట్టుకుని ముస్లిం అసలు కులమతాలు ఏంటి? అసలు కులాలు, మతాలు విడదీసి చెప్పడాలు.
సో ఇక్కడ ఏంటంటే షిరిడీ సాయినాథుడు చేసినటువంటి ఆయన తాత్య, ఆ తాత్యాకి ఆయనకు వచ్చినటువంటి క్షయవ్యాధిని తనకెక్కించుకున్నాడు. తనకెక్కించుకొని ఆ తర్వాత ఆయన రోగాల్ని, క్యాన్సర్ వ్యాధులు నయం చేశాడు. ఇలా నూనెలతో ఇలా తీసేవాడు పూరీలు అవన్నీ కూడా, అవన్నీ చిన్న చిన్న లీలలు అవన్నీ కూడా. ఆయన అవధూత, దత్తాత్రేయ సాంప్రదాయాన్ని నాథ సాంప్రదాయం అంటారు, అవధూత సాంప్రదాయం అంటారు. ఇప్పుడు ఎవడికి పడితే వాడే నేనే దత్తాత్రేయుడు అవతారం, నేనే, మన 6 రోజుల క్రితం కూడా ఒక వీడియో వచ్చింది, నేనే దత్తావతారం అని ఆయన ఫోటో అందులో వేసేసుకుంటున్నాడు. ఈ మీడియాలో వెళ్ళేసి బుద్ధి లేనటువంటి వీళ్ళు వెళ్ళి ఆయన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. అలా ఒరిజినల్ వాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు. కాశీనాయన గారు, తాజుద్దీన్ బాబా. తాజుద్దీన్ బాబా ముస్లిం కాదా? మరి అవధూత అవ్వకూడదని రూల్ ఉందా ముస్లిము? ఇక్కడ నాంపల్లి బాబా అనేవారు. ఇలా అవధూతలకి వీళ్ళేమి మ్యాజిక్లు చేయరు. వీళ్ళు అనుకుంటున్నారు మ్యాజిక్లు చేస్తారని. బాబా చేసేవి మ్యాజిక్లు కాదమ్మా, లీలలు. చనిపోయిన వాడిని బ్రతికించడము, ఆ రోగాన్ని తీసుకోవడము మహాపురుషులు, దేవుడు చేసేది. కాబట్టి దేవుడు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఏంటంటే సనాతన సాంప్రదాయంలో పోనీ దేవుడిని ఎవరన్నా చూసారా? రాముడు కృష్ణుడు అంటున్నారు, పోనీ వాళ్ళన్నా గౌరవిస్తున్నారా? ఎక్కడ గౌరవిస్తున్నారు? డబ్బులు మనకి ఇస్తే రాముడు గొప్పడు అంటాం, డబ్బులు ఇవ్వకపోతే రాముడిని తీసేసి కల్పితం అంటాం. రాముడేమో ఏంటి మటన్ తిన్నాడు, చికెన్ తిన్నాడు, సరయూ నదిలో సూసైడ్ చేసుకున్నాడు. కృష్ణుడేమో ఆయన శవం కుళ్ళిపోయింది, 7 రోజులు కుళ్ళిపోయింది అర్జునుడు వచ్చేదాకా. అసలు తలకాయ ఉందా అసలు? ఈయన శ్రీకృష్ణ పరమాత్మ 16,000 మంది గోపికలతో 16,000 అవతారాలు ఎత్తి అష్టభార్యలకి అష్టకృష్ణులు ఉండేవారు. ఆయన ఆ లీల చేసినప్పుడు చనిపోయేటప్పుడు అర్జునుడు తట్టుకోలేకపోతున్నాడని చెప్పి వేరే ఒక రూపం అర్జునుడికి అక్కడ వదిలేసి ఆయన తన అబౌడ్ గోలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన రాధాకృష్ణులు అంటే మేము తమాషాగా ఉందా? రాధాకృష్ణులు ఇక్కడే పుట్టారు. నేను బృందావనంలో, బర్సానా, గోకుల, మధుర, గోవర్ధన గిరిధారిలో తిరుగుతాను. నేను అక్కడే ఉన్నారు మా ప్రేమానంద్ మహారాజ్, మా అనిరుద్ధ స్వామీజీ, మేమంతా ఫ్రెండ్స్. మేమంతా, నేను కూడా కృష్ణాష్టమి రోజున పుట్టాను. నాకు కృష్ణతత్వం తెలీదా? ఇప్పుడు సాయిబాబా మీద ఎందుకు గొడవలు జరుగుతున్నాయి, ఎందుకు వీళ్ళకి వ్యతిరేకత వచ్చిందంటే ఎవడ పడితే వాళ్ళ గుళ్ళు కట్టేస్తున్నారు. సాయిబాబా గుళ్ళు కట్టిన వాళ్ళు తిన్నంగా కడుతున్నారా? బిజినెస్లు చేసుకున్నారు. వీళ్ళు వెళ్ళి డబ్బులు వేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? పెద్ద విగ్రహం సాయిబాబాది పెట్టడం, కిందేమో కాళ్ళ దగ్గర వినాయకుడిని పెట్టడం, లేకపోతే దత్తాత్రేయుడి విగ్రహం పెట్టడం, లేకపోతే శివలింగం పెట్టడం, లేదా బయట కూడా ఒక దిమ్మ కట్టేసి అక్కడ గురుపాదుకులు, షిరిడీ సాయినాథుడు గురుపాదుకులకు పెట్టేసి ఆ పక్కన ఒక శివలింగం పెట్టడం, అలాగే ఓ పక్క దత్తాత్రేయుడి ఫోటోనో లేకపోతే ఏదో ఒకటి పెట్టడం. దీంతో మరి సాయిబాబాని మనిషిగా చూసినప్పుడు గుప్పిడి ఎలా మూసి ఉండాలి. దేవుడు కూడా వస్తే భూమి మీద నువ్వు మనిషే అంటారు జనం, మనకులాగే అనుకుంటారు. అందుకని గుప్పిడి ఎలా మూయాల. ఆయన బాబా మనతో తిరిగడని లోకు కడతామా? అక్కడ వాళ్ళు అలా పెట్టడం వల్ల ఏమవుతుంది? వీళ్ళల్లో తీవ్రత వచ్చింది. నా చిన్నతనం నుంచి అనేవారు బాబా కాళ్ళ దగ్గర శివలింగం పెట్టారు, ఇది తప్పు అని. ఆ దేవస్థానం వాళ్ళు పెట్టిన దానికి బాబా ఏం చేస్తాడు? బాబా మీద ఎవర్షన్ తెచ్చుకోవాల్సిన అవసరం. సనాతన సాంప్రదాయాల్లో వేదాల్లో ఎక్కడ బాబా ప్రస్తావన లేదు. దత్తాత్రేయుడి ప్రస్తావన ఉంది. వేదాలు బ్రహ్మను వర్ణించమంటే అవలేలగా వర్ణించినాయి, విష్ణువుని వర్ణించమంటే విష్ణువుని అవలేలగా వర్ణించినాయి, శివుణ్ణి అవలేలగా వర్ణించినాయి. ముగ్గురు కలిసిన తత్వాన్ని, దత్తాత్రేయ తత్వాన్ని వర్ణించమంటే వేదాలే మౌనమైపోయినాయి. వేదాలేం ప్రమాణం కాదు. వీళ్ళు చెప్తున్నట్టు వేదాలలో లేదు, శాస్త్రాలలో లేదు, సనాతన సాంప్రదాయంలో లేదు. వేదాలు మౌనమైపోయినాయి దత్తాత్రేయుని వర్ణించడానికి. అంటే ఆ దత్తాత్రేయుడి పంచ పరిపూర్ణ అవతారం సాయిబాబా. ఆ సాయిబాబాని వర్ణించడానికి వేదాలే మౌనమైపోయినాయి. ఏంటి వీళ్ళు చెప్తారు? సాయిబాబా ఇప్పుడు ముస్లిం అయితే ఏంటి? ఆయన ముస్లిమా? ముస్లింలు అయితే ముస్లింలు పూజించాలి కదా. ముస్లింలు రారు, మీరు రారు. హిందూ మతాన్ని చీల్చేస్తారా? హిందూ మతంలో ఉంటూ నాథ సాంప్రదాయం గురించి తెలుసా? నాథ సాంప్రదాయం అంటారు. నేను కూడా అలాగే సాయిబాబా గారు అంటే నాకు కూడా తెలియక నేను కూడా ఏమనుకునేవాడిని నా స్టూడెంట్ ఏజ్లో, ఈయన దేవుడేంట్రా బాబు, మనిషి, మా గురువు అంటే అసలు డెఫినేషన్ ఏంటి తెలుసా మీకు? గురువుని దేవుడిగా చూడమన్నారు. ఏ వ్యక్తి అయితే గురువులో మనిషి అనేటటువంటి భావన వస్తుందో అతను రౌరవాది నరకాలకు వెళ్ళిపోతాడని చెప్తోంది శాస్త్రం. గురువులో మనిషి అన్న భావన కానీ, మంత్రాల్లో
ఇది అక్షరాలే కదా అని అనుకున్నట్లయితే అటువంటి వాళ్ళంతా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారని చెప్పారు. హిందూవాదులు ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉన్నారు, లలిత్ కుమార్ గారు, కరుణాకరు, హమరా ప్రసాద్, మన సత్యభామ చెల్లాయ్, వీళ్ళందరూ అన్నారంటే ఎందుకంటారంటే హిందుత్వవాదులు కాబట్టి. నేను అంతకంటే పెద్ద హిందుత్వవాదిని నేను. అలాగని మెళ్ళో మాంసం తిన్నామని మెళ్ళో దుమ్ములేసుకొని తిరుగుతామా? ఒక ప్రొఫెసర్ని. నా దగ్గర ముస్లిం స్టూడెంట్స్ ఉంటారు, క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉంటారు, హిందూ స్టూడెంట్స్ ఉంటారు. సమానంగా చెప్పాల్సినటువంటి బాధ్యత, వాడు హర్ట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత ఒక టీచర్ది. అందుకని ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కేసులు పెట్టారు సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో. మొత్తం క్యూ అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోవాలా. చట్టం ఉంటుంది, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి కుదరదు. ఆ సత్యసాయిబాబా సంఘం వాళ్ళెవరో వాళ్ళేంటి, వాళ్ళకి ఇబ్బంది. ఇది వ్యక్తిగత కక్షలతో చేసేది ఆరోపణలు ఇవి. బాబా మీదకి రాకూడదు. బాబా మీరు వ్యక్తిగత కక్షలు పెట్టండి, మీరు పెట్టండి. ఇప్పుడు ఈ 14 మంది మీద కేసు పెట్టారు. ఇప్పుడు నటి మాధవీలత మీద పెట్టారు, తర్వాత సత్యభామ గారి మీద పెట్టారు, తర్వాత ఇంకొకళ్ళు రాధా మనోహర్ దాస్ గారి మీద పెట్టారు, హిందుత్వం కోసం పోరాడేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు పెట్టాలి. ఏమని పెట్టాలి? మీరు సాయిబాబా భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని మీరు భావిస్తున్నారు కదా, అందుకని కేసు పెట్టారు కదా. మరి మేము పెడతాం. ఇప్పుడు మేము సనాతన హిందూ సాంప్రదాయం హిందుత్వవాదులం. మేము హిందూ భక్తులు ఉన్నారు. బాబా కాళ్ళ దగ్గర మాకు శివలింగం ఉంది, బాబా కాళ్ళ దగ్గర దత్తాత్రేయుడి విగ్రహం ఉంది, బాబా కాళ్ళ దగ్గర వినాయకుడు ఉంది. సనాతన హిందూ సాంప్రదాయాన్ని అవమానిస్తున్నారని రివర్స్ కేసు వేలు పెట్టాలా. ఇప్పుడు నేను ఇస్తాను సంతకాలు. ఇప్పుడు మా దగ్గర మా స్టూడెంట్స్ అందరూ ఉంటారు, వందల వేల మంది స్టూడెంట్స్ సంతకాలు పెట్టిస్తారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కాదు, డైరెక్ట్ రిజిస్టర్డ్ కంప్లైంటే మనం వేసేయచ్చు. ఈ 14 మంది పెడితే ఆ సంస్థ వాళ్ళు ఎవరో వాళ్ళు కాంగ్రెస్ లీడర్ కూడా ఉన్నాడంట ఒక ఆయన ఇవన్నీ వ్యక్తిగత కక్షలు చేసేవి. ప్రజలను ఎందుకు పాడు చేస్తారు మీరంతా? ప్రజల్లో బాబా మీద ఎందుకు ద్వేషం పెడతారు? భక్తులు అందరూ హర్ట్ అవుతారు కదా. ఆయన సద్గురువు, రాజాది రాజు, దేవుడే, సాక్షాత్తు ముమ్మాటికి దేవుడే. దేవుడికి డెఫినేషన్ తెలియదు. దేవుడు అంటే ఏంటి? 2 కాళ్ళు 2 చేతులు. అలా అంటుంటే రాముడిని కృష్ణుడిని విమర్శించే వాళ్ళని తోలు తీయాలి. ఏదో వీడియోల్లో చెప్పేయడం కాదు, ఏదో 4 వ్యూస్ కోసమో లేకపోతే పబ్లిసిటీ కోసమో కాదు. భక్తి ఉండాలి. ఇప్పుడు శ్రీకృష్ణుడే సాయిబాబా అనేటటువంటి ఉదంతం నేను చెప్తాను. సాక్షాత్తు శ్రీకృష్ణుడే సాయిబాబాగా. మేము చిన్నప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది రాజమండ్రిలో మోహన్ పబ్లికేషన్ అని ఉంది, మా ఫ్రెండ్ది ఆ షాపు. వాడు పుస్తకాలు ప్రింట్ చేస్తాడు. సాయి సచ్చరిత్ర పుస్తకం ప్రింట్ చేసాం. భరద్వాజ్ మాస్టర్ గారు అప్పుడు జీవించే ఉన్నారు, మేము స్కూల్ స్టూడెంట్స్ అప్పుడు. నరసింహమూర్తి అంకులు ఆ ఓనరు, వాళ్ళ అబ్బాయి రాంబాబు. మనం వెళ్ళేసి ఆ షిరిడీలో పుస్తకాలు అమ్మాలా, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారనమాట. వీడి డిస్ట్రిబ్యూటరు వాళ్ళు అమ్మడానికి వెళ్ళాం. 3.5 లక్షల రూపాయల క్యాష్ వచ్చింది. నేనేం చెప్పాను, బయలుదేరే ముందు షిరిడీ వెళ్తే మరి నాకు పండరీపురం కూడా తీసుకెళ్ళాలి నన్ను. నా డబ్బులే అయినా కూడా పండరీపురం వస్తానంటే వస్తాను, లేకపోతే రాదంటే సరే పదండి అన్నారు. మా ఫాదర్ రైల్వేస్ కాబట్టి మాకు ట్రైన్ ఫ్రీ, అన్నీ ఉన్నాయి ఫెసిలిటీస్. సో మేము వెళ్ళేసరికి నేనేమనుకున్నాను, వీళ్ళు గురు పౌర్ణమి రోజున బయలుదేరాం. డబ్బులు వచ్చేసి 3.5 లక్షలు సూట్ కేసులో పెట్టుకున్నాం ఆ రోజుల్లో. ఈ షిరిడీ సాయిబాబా దగ్గర లైన్ ఎప్పటి నుంచి ఉందంటే ఆ ముందు రోజు రాత్రి 1 గంట నుంచే ఉంది. 1 గంట నుంచే లైన్లో ఉంది. వీళ్ళకి ఎక్కడ దొరుకుద్ది? మర్నాడు ఉదయం కదా, తెల్లవారుజామున 4 నుంచి దర్శనాలు, 3 నుంచి. రాత్రి 1 గంట నుంచి లైన్లో ఉన్నారు. వీళ్ళకి ఎక్కడ దొరుకుద్దిలే అనుకున్నా. పెద్ద లైను. వెళ్ళేసి మధ్యలో చూస్తున్నాను నేను వెళ్ళి, వీళ్ళకి మంచి పని ఏంది, వీళ్ళకి దొరకట్లేదు, బాబా కావాలంటే వీళ్ళకి అని చూసుకున్నా. పొద్దున్న రాత్రి 1 గంటకి లైన్లో నుంచున్న వాళ్ళు మర్నాడు 1 గంట దాకా కూడా వీళ్ళకి దర్శనం అవ్వాల. షిరిడీలో అంత జనము ఆ రోజుల్లో. ఇప్పుడు డైవర్ట్ చేసేసారు మన మహానుభావులంతా అరుణాచలానికి. బాబా మీద కక్షతో కాదు, ఈ ముస్లిమ్స్ మీద కక్షతో. సరే చేసుకునే కానీ ఈ చిన్న గుళ్ళోళ్ళు ఈ పిచ్చి పనులన్నీ చేసి ఒరిజినల్ బాబా షిరిడి సాయినాథుడి యొక్క ప్రాభవం, ఈ మురిగే కుక్కలకి ప్రాభవం తగ్గిపోద్దా? బాబాకి ఏమన్నా అవుద్దా? ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాడు ఆయన. సరే అప్పుడు ఏం జరిగింది, మొత్తం మీద లోనకి వెళ్ళాం. బాబా 1 గంటకి వీళ్ళకి కనబడట్లేదు. వెళ్ళేసరికి హారతి టైం 1 గంట 1 గంటన్నరకు హారతి చేస్తారు కదా. లోనికి వెళ్ళేసరికి గర్భగుడిలోకి వెళ్ళిపోయాను. ఏంటి వీళ్ళు ఎంత ఏమైపోయారు అనుకుంటే ఏదో తలుపు తీస్తుందా, లోపలికి వెళ్తే అదే గర్భగుడి. బాబా దర్శనం అవలేలుగా అయిపోయింది నాకు. వీళ్ళెర్రా అంటే వెళ్ళిపోయారు, బయట కనబడ్డారు. ఇదేంటి అవ్వదు అనుకున్న దర్శనం గురు పౌర్ణమి రోజున ఎవరికి అవ్వదు, అంత జనం ఉంటారు. కానీ అయిపోయింది. అక్కడ నేను స్టన్ అయిపోయాను. సరే అయిపోయింది. ఈ లోపల మేమేం చేసాము, పండరీపురం బస్ ఎక్కేసాం, వెళ్ళిపోయాం. నేను అనుకుంటున్నాను, అబ్బా పండరీపురంలో కృష్ణుడి దర్శనం అవుద్ది నాకు అని సూపర్ అనుకుంటే వెళ్తున్నాం. ఎప్పుడు ఖాళీగా ఉండేది ఆ రోజు చంద్రభాగా నదికి ఏవో జరుగుతున్నాయి కుంభమేళా లాగా, అది నాకు తెలియదు. తీరా అక్కడికి వెళ్ళేసరికి ఒక 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది, ఎన్నో లైన్లు. అది 10 గంటలు పడుతుందంట దర్శనం. అప్పుడు పంతులు గారిని మేము బ్రైబింగ్ లంచం ఇచ్చాం, 100 రూపాయలు.
ఒక్కొక్కడికి 100 ఇమ్మన్నారు. సరే ఆ సూట్ కేసు ఏమో ఎక్కడైనా లాకర్లో పెట్టాలి, అక్కడ లేదు. అప్పుడు ఆ సెక్యూరిటీ ఏమన్నాడు, అక్కడ పడేయండి అన్నాడు. బయట గుడి బయట పడేసాం 3.5 లక్షల క్యాష్ని పెట్టేసి సెక్యూరిటీ ఉన్నాడు, లోనకు పోయాం. ఇంకా పండ్రైపురంలో లైన్ దగ్గరికి వెళ్ళిపోయింది. మేము ఒక 20 మంది ఉన్నారు. దగ్గరికి వెళ్ళేసరికి అందులో నేను అన్నాను, నా గొయ్యి నేనే తవ్వుకున్నట్టు నేనేమన్నా ఈ 3.5 లక్షలు అక్కడ పెట్టేసాం, ఉన్నాయో లేవో ఒకసారి చూసొస్తాను అన్నాను. అంటే వాళ్ళు అన్నారు పర్లేదు వచ్చేయండి అన్నారు వాళ్ళు. పాపం నేనేం చేసా, సరే లోనకి వెళ్ళాం. నేను బయటకు వచ్చేసరికి ఆ సెక్యూరిటీ మారిపోయాడు, కానీ సూట్ కేసు ఉంది. వెంటనే సూట్ కేసు తీసుకొని ఒళ్ళు జలధరించింది నాకు, అమ్మ బాబాయ్ డబ్బులు పోను అని. అప్పుడు వీళ్ళిద్దరు ఈ లోపల దర్శనం అయిపోయింది. వీళ్ళిద్దరు వచ్చేసరికి నా దర్శనం పోయింది. అంటే త్యాగం చేశాం. అంటే అక్కడ స్వామి చేసిన పని ఏంటంటే, లీలా పిచ్చోడా, నాది అవ్వదు అనుకున్న దర్శనము పౌర్ణమి రోజు నీకు ఇప్పించాను, అవుతుంది అనుకుని చంకలు గుద్దుకుంటూ వచ్చావు పండ్రైపురం, ఇక్కడ అవ్వలేదు నాయన, నేనే అన్నాడు. అన్ని చోట్ల నేనే. అందువలన ఇక్కడ ఏంటంటే భగవత్ తత్వాన్ని ఎప్పుడు కూడా కించపరచకూడదు. మరి అలాగనుకుంటే జీసస్ క్రైస్ట్ని ఎందుకు మరి విగ్రహారాధన, వాళ్ళ చూడు ఇప్పుడు క్రీస్తు ఆరాధన, క్రీస్తు దేవాలయం, క్రీస్తు ధ్వజస్తంభం, మనకి శటకోపనం కూడా పెడుతున్నారు వాళ్ళు, క్రీస్తు పూజలు, యేసుమాల, గోవిందనామాలలాగా యేసునామాలు అన్నీ వచ్చేసినాయి. కొన్నాళ్ళకి యేసు ప్రభు కూడా హిందూ మతంలో కలిసిపోతాడు. ముస్లిం మతంలో ఉన్నట్టు పోనే వీళ్ళ ప్రకారమే ముస్లిం మతంలో ఉన్నటువంటి షిరిడి సాయినాథుడు మన మతంలోకి వచ్చాడు. తప్పే ఉందమ్మా. అందుకని మనం వీళ్ళ పోరాటం దయచేసి వీళ్ళందరికీ, ప్రజలందరికీ ఇచ్చే పోరాటం ఎలా ఉండాలి అంటే, వీళ్ళు చేసేది హిందూవాదులు, మనము చిన్నగా కొత్తగా కట్టే షిరిడి సాయినాథ్ గుళ్ళ మీద పడదాం. వాళ్ళని కంట్రోల్ చేయండి మీరు. మనుషులది తప్పు. ఆ దేవస్థానం ట్రస్టీలతో మాట్లాడండి, ధర్మమండలిలో మాట్లాడండి, వాళ్ళు మాట్లాడి ఆ కాళ్ళ దగ్గర పెట్టినటువంటి అవి తీయించేయండి, వినాయకుడు సపరేట్గా పెట్టమనండి, పెడతారు. అయిపోయింది. పెట్టకపోతే కేసేసేయండి అంతే. అంతేగాని బాబా ఏం చేశాడు, సబ్కా మాలిక్ ఏక్ హై అంటే తప్పేంటి? అందరికీ ఒకటే. ఉర్దూలో చెప్తే తప్పేంటి? ఇంగ్లీష్లో చెప్పలేదా? జీసస్ క్రైస్ట్ పరమహంస యోగానందుల వారి భక్తులు లేరా? కోట్ల మంది భక్తులు ఉన్నారు క్రియాయోగంతో. రజనీకాంత్, సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ రోజున బస్ కండక్టర్గా ఉన్నవాడు కోటీశ్వరుడు అయిపోయాడు, సూపర్ స్టార్ అయిపోయాడు మహావతార్ బాబాజీ వల్ల. అంటే టెంపుల్స్ ఎక్కువైపోయాయి, ఎండోర్మెంట్ కిందకి తీసుకోవట్లేదు. ఎక్కువ సంపద వచ్చినా కూడా అదే గుళ్ళు అయితే కనుక ఎండోర్మెంట్ కిందకి వెళ్ళిపోతాయి కదా, ఇన్కమ్. అందుకని మేము బాబాయ్ కట్టేస్తున్నారు. వీళ్ళు ఎలక్షన్లో ఓట్లు వేయొద్దను, ఓట్లు వేయకూడదు వీళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్కి చెప్పాలి, చేస్తున్నందుకు వాటి మీద కేసులు వేసి వాటి మీద పోరాటం దేవుడి వైపు మీద మాట్లాడతారు. అది కరెక్ట్. వీళ్ళు ఫేమ్ అయిపోవడానికి అమ్మ పక్షవాతం వస్తుందమ్మా. నేను ఒకటి చెప్తాను, ఇలా చేస్తే పక్షవాతాలు వస్తాయి, వీళ్ళకి తెలీదు. ధర్మగురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్ గారి మీద ఆయన శ్రీకృష్ణుడు పుట్టాడా? శ్రీకృష్ణుడు కేవలం రామ కృష్ణ కృష్ణ అంటే ఆయన ఏమనరు. కృష్ణుడు అందుకు పుట్ల. రాక్షసులు, ఒక రాక్షసుడి కోసం కృష్ణుడు పుట్టాల్సిన అవసరం లేదు. కంసుడు, శిశుపాలుడు ఇలాంటి వెధవలనందరినీ ఏరేయడానికి కృష్ణుడు 100 మందిని ఏరేయడానికి మహాత్ముడు వస్తాడు, కృష్ణుడు వచ్చాడు. అలాగే రాముడు కూడా కొన్ని 100 మంది రాక్షసుల్ని వాళ్ళని రాముడు లేకపోతే మనల్ని పీకు తిందురు వాళ్ళు. ఆ 100 మందిని చంపడానికి ఆయన వచ్చాడు. అలాగే ప్రౌట్ అనేటటువంటి ఒక థీరీతో ధర్మగురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కారు ఎప్పుడు రాముడు పుట్టిన రాజకీయ రంగాన్ని, కృష్ణుడు పుట్టిన మహాభారత యుద్ధాన్ని చేయించాడు. పొలిటికల్ ఇది ఎప్పుడు ఉంటుంది. సో అది చెప్పడానికే సుదర్శన చక్రం లాగా ప్రౌట్ ఇచ్చారు ధర్మగురువు అయినటువంటి ప్రభాత్ రంజన్ సర్కార్. ఆయన ఇస్తే కమ్యూనిస్టుల గూండాలు, ఆ కమ్యూనిస్టు గూండాలు కలకత్తాలో ఏం చేశారంటే, మన ఆనంద్ మార్గ్ ఆశ్రమానికి సంబంధించినటువంటి 7 సన్యాసినులు, ఆడ సన్యాసుల్ని రేప్ చేసి అత్యాచారాలు చేసి చంపేశారు. అప్పుడు మాట్లాడలేదు వీళ్ళంతా. ఎప్పుడు గురుగారు ఇది ఎప్పుడు ఎమర్జెన్సీ టైంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి ఆనంద్ మార్గ్ మీద. ఇప్పుడు లేవు. ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు ఏమైనా సరే ఆనంద్ మార్గ్లో కోటాను కోట్ల మందిని వీళ్ళంతా కూడా కమ్యూనిస్ట్ గూండాలు ఇచ్చేస్తే ఏంటి వచ్చి శివుడి గురించి, రాముడి గురించి, శివుడి గురించి, కృష్ణుడి గురించి చెప్పినందుకు పొలిటికల్ థియరీ ఇచ్చి మీ బ్రతుకులు బాగు చేసుకోండిరా అని ఆ ప్రౌడ్ థియరీ ఇస్తే, ఈ కమ్యూనిస్ట్ గూండాలు, చదువు సంజలు లేనటువంటి గూండాలు, జ్యోతి బస్సు గూండాలు వచ్చి రేపులు చేసేసి అత్యాచారాలు చేసి సన్యాసుల్ని చంపేసేవారు ఆశ్రమాల్లో. అదే చదువుకున్న వాడిలో పోరాటం ఎలా ఉందో తెలుసా? డాక్టర్ రవి బాత్రా అని సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ టెక్సాస్లో, యుఎస్ఏలో, ఆయన ప్రౌట్ మీద వర్క్ చేశాడు. ఏం వర్క్ చేశాడు? బాబా ఇచ్చింది కొంచెం అటు ఇటు తిప్పి నోబెల్ ప్రైజ్కి ఇస్తే నోబెల్ ప్రైజ్ తెచ్చుకున్నాడు ఆయన. చదువుకున్నవాడు పోరాటం అలా ఉండాలి. అంతేగాని ఇప్పుడు ఈ పోరాటం బాబా మీదకి వస్తే, ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టింది ఎవరో తెలుసా? సాక్షాత్తు అంటున్నారు బయట,
మొత్తం పెద్ద హ్యాండ్స్ షిరిడి సంస్థానాన్ని వాళ్ళ హ్యాండ్ కూడా ఉందని మరి పెడతారు, వాళ్ళు అందరూ కలిసి పెడతారు. కాబట్టి ఇక్కడ ప్రజలు ఏంటంటే మీరు పోరాటాలు చేయండి. ఇప్పుడు మీరు కూడా వాళ్ళ మీద పెట్టండి కేసులు, వాళ్ళు మీ మీద పెట్టండి. ఇప్పుడున్న చిన్న చిన్న షిరిడి సాయిబాబా గుళ్ళ మీద మీరు పెట్టండి. ఇది ఇలాగా శివుడు కాళ్ళ దగ్గర పెట్టారని ఒకళ్ళు పెట్టుకోండి. పోలీసు వాళ్ళు ఉన్నారు, మనకి సిస్టమ్ ఉంది, మనకి కోర్టులు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి కోర్టులు. ఇప్పటికి అసలైన కేసులు నిండిపోయి కోర్టులు ఖాళీ లేక ఊపిరి సలపట్ల. పాపం పోలీసులు 24/7 వాళ్ళు వర్క్ చేస్తూ ఖాళీలు లేక వాళ్ళు బాధలు పడుతున్నారు. మళ్ళీ కొత్త కేసులు ఇవి, ఇళ్ల మీదకి దాడి చేసేడాలు, ఇళ్లకు ఫోన్ చేసేసి దాడి చేసేడాలు, తోలు తీసేస్తారు. సిస్టమ్ ఉంది ఇక్కడ. ఐపీఎస్లు చూస్తున్నారు, నేను చెప్పే వీడియో, మినిస్టర్స్ చూస్తున్నారు, సీఎంలు చూస్తున్నారు, ప్రైమ్ మినిస్టర్స్ చూస్తున్నారు, ఐపీఎస్లు చూస్తున్నారు, ఐఏఎస్లు చూస్తున్నారు. ఏది నేను చెప్పేది కరెక్ట్ కాదని ముఖ్యమంత్రిని చెప్పమనండి, కాదని ప్రైమ్ మినిస్టర్ చెప్పమనండి. నో బడీ. పీఠాధిపతులు, హిందూ మతం పీఠాధిపతులు హిందూ మతం గురించి చెప్తారు. కమాన్, ఇలా సాయిబాబా మీద దుర్భుషలాడితే ఊరుకుంటారా? సరూర్ నగర్ ఆయనే ఉంది పాపం, సరూర్ నగర్ చిన్న సిఐ గారు, ఆయన ఎస్ఐ గారు పిలుస్తారు. వీళ్ళు ఇంతవరకు ఇంకా వెళ్ళలేదు. ఏం డీసీపీ ఉంటుంది, ఏసీపీ ఉంటుంది, డీసీపీ ఉంటుంది, కమిషనర్ ఉంటాడు, డీజీపీ ఉంటాడు, పోలీస్ సిస్టమ్ ఉంటుంది, ఇంత పెద్ద తతంగం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళ పోరాటాలు ఎప్పుడు కూడా బాబా మీదకి రాకూడదు. బాబా ముమ్మాటికి దేవుడే. బాబా వేదాల్లో చెప్పాలని రూల్ ఏం లేదు. నీ తల్లి వేదాల్లో ఉందా? నీ తండ్రి వేదాలు నీకు చెప్పబడి ఉందా? చెప్పండి. మన తండ్రి ఒక్కడి గురించి చెప్తాం, శివుడే మన తల్లి, పరమేశ్వరుడు రాముడే మన తండ్రి, కృష్ణుడే మన తండ్రి, పార్వతి మన తల్లి, మహాలక్ష్మి మన తల్లి. అవి ఇమాజినేటివ్ ఫిగర్స్ లాగా చెప్పే వాళ్ళ మీద పడండి. అంతేగాని రాముడు, కృష్ణుడు, బాబా వీళ్ళంతా లైవ్ గాడ్స్, రియల్ టైమ్ గాడ్స్ అన్నమాట అమ్మ. సో మాకు ఎన్నో విషయాలను అయితే చాలా క్లియర్గా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. ధన్యవాదాలమ్మా.